ప్రియులారా, త్రిత్వము తరువాత రెండవ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి ప్రోచినావు. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి ప్రోచినావు. పడిన నాదు కోతి నుండి పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయనివ నింపనిలలో ఎవనికి సాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను สรเจนเจนา సృజించిన
సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని నీవు నా పాపదోషము పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాత రెండవ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగు
నందున ఇలాకు సమాధానం నరుల కాయనదాయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన ఆలకించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ ప్రభువా, నీ యందు స్థిరమైన భయభక్తులలో నీవు పెంచెడు జనులకు ఎల్లప్పుడూ సహాయము చేయొచ్చు. నిత్యము వారిని పాలించుచున్నావు. నీ పరిశుద్ధ నామమునందు మేము నిరంతరము ఎడతెగని భయభక్తులు గల వారముగలట్లో దాయిచ్యమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ప్రియులారా, త్రిత్వము తరువాత రెండవ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విందాం. త్రిత్వంలోని రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక
మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగు నిల్చును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇంతటితో ఈ వాక్య భాగం ముగిస్తున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. త్రిత్వం తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, వారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసితిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగిస్తున్నది. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా,
పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోగా దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోగా దీనుడవైయు దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన నేర్పుమయా శత్రుముఖ నిను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను శత్రుముఖ నిను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను శాంతముతోని శత్రుల ప్రోవగ సరిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఎందుకంటే కొంచెం మరి చినుకులు పడుతున్నాయి, వర్షం వర్షిస్తుంది కదా. దేవునికి వందనాలు. ఈ త్రిత్వము తరువాత రెండవ ఆరాధనలో చదవబడిన పరిశుద్ధ లేఖనాలు విన్నారు కదా. వాక్య ధ్యానము కొరకు యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతం. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 త్రియక దేవా, మీకే స్తోత్రాలు. దేవా, నీ పరిశుద్ధ లేఖనాన్ని ఆశీర్వదించండి. ఆరాధిస్తున్న కుటుంబాలను ఆశీర్వదించండి. నీ వాక్యాన్ని విత్తుచూ ఉంటుండగా నీ యొక్క దాసుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొలుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి కుటుంబీకులారా, ఈవేళ దేవుని యొక్క పరిశుద్ధ వాక్య అంశం ఏ కాల్ టు లవ్. ఏ కాల్ టు లవ్. ప్రేమకు పిలువబడుట. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఈ లోకములో చాలా మట్టుకు అందరూ కాదు, కానీ
ఎవరైనా ఏదైనా అవసరతలతో ఉన్నప్పుడు ఆ వ్యక్తితో కొందరు ఈ విధంగా చెబుతూ ఉంటారు. నీవు అప్పుడురా ఇప్పుడురా నా దగ్గరకు, నీకు నేను అది చేస్తాను ఇది చేస్తాను. మరలా అన్నటువంటి మాటలు నెరవేర్పు వారి జీవితాల్లో ఉండదు ప్రియులారా. నోటి మాటలతో అనేక మందిని మనం ప్రేమిస్తూ ఉంటాం, ఆదరిస్తూ ఉంటాం. మాటలతోటే ఆకలి తీరుతుంది, దప్పిక తీరుతుంది, వారి అవసరతలు తీరుతుంది. ఎక్కడ మాటలలో మాత్రమే, నిజ జీవితంలో కాదు. కానీ అవసరతలతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క అవసరతలు ఎప్పుడు అలాగే నిలిచిపోతాయి. కాబట్టి ప్రభువు ఈ యొక్క ఆరాధనలో మనతో ఆయన ప్రేమతో మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లలారా, ఇక్కడ మీరు మాటలతో కాదు, నాలుకతో కాదు, మరి దేనితోటట? సత్యముతోనూ క్రియలతోనూ ప్రేమిందాం. ప్రేమించుట అనేది వారి అవసరతలు ఎరిగిను తీర్చుట. ఉదాహరణకు ఒక చిన్న ఉపమానం మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఒక రాజుగారి కొలువులోనికి ఒక చక్కటి కవి సార్వభౌముడు వెళ్ళాడట. రాజులకు ఏం కావాలి అంటే పొగడ్తలు కావాలి. మనం కూడా లోకంలో చూస్తున్న అనేక మందికి ఆ యోగ్యత ఉన్నా లేకపోయినా అతని కొరకు నలుగురిలో ఏం చేస్తామంటే, ఇంద్రుడండి, చంద్రుడండి, ఆయన చేతికి ఎముక లేదండి అంటే ఏంటి? దానము చేసి చేసి అరిగిపోయిందనే చెప్పటానికి ఉపమానంగా ఆయన చేతికి ఎముక లేదండి. ఎంతో ధారాళంగా ఖర్చు చేస్తాడు, దాతృత్వం కలిగి ఉన్నాడు. అబ్బో ఎంత ప్రేమండి ఆయనకు, ఉన్నదంతా కూడా ఇతరులకు ఖర్చు పెట్టాడు అని చెబుతున్నప్పుడు ఈ ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు భూమి మీద ఉన్నాను అనే మరిచిపోయి అతడు మొలక చెట్టు ఎక్కుతాడు, పొగుడుతూ ఎక్కిస్తారు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత పాపం పైనున్న వ్యక్తి ఎలాగ దిగాలో తెలదు. అంతలాగా లోకస్తులు ఏం చేస్తారంటే పొగుడుతూ ఉంటారన్నమాట. కానీ అతను చేసేది ఏదైనా ప్రేమ కార్యము, దైవ కార్యము, పేదలకు ఏదైనా ఇటువంటి దేవుని యొక్క కార్యాలు చేస్తాడంటే నథింగ్. కానీ ఏం చేస్తామంటే శాలువాలు వేస్తాం, పూలదండలు వేస్తాం, అరగంట పొగుడుతూ ఉంటాం. ఆ వ్యక్తి చివరికి ఏమంటాడు? తర్వాత కనిపించంటాడు. తర్వాత అంటే సంవత్సరాలు కనిపించినప్పటికీ కూడా ఇక తర్వాతే. అలాగున ఈ యొక్క రాజుగారి యొక్క ఆస్థానంలోనికి ఒక కవీశ్వరుడు వెళ్ళి, రాజా, నువ్వు ఇంద్రుడవు, చంద్రుడవు, దైవజ్ఞానము కలిగిన వాడవు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడవు, ఎంతో ప్రేమ కలిగిన వాడవు. నీ రాజ్యములో ఇదిగో ఎవరు కూడా ఆకలి దప్పికలతో లేరు, అందరి ఆకలి దప్పికలు నువ్వు తీరుస్తూ ఉన్నావు. ఎవరికి ఎక్కడ అవసరత వస్తే రాజా నీవు అక్కడ ఉంటావని పొగుడుతూ ఉంటూ ఉన్నప్పుడు ఈ రాజు ఏం చేశాడంటే మంత్రిని పిలిచి, ఇదిగో కవి సార్వభౌముడికి ఇదిగో బంగారు కాసులు ఇవ్వండి, ఇదిగో ఈ బంగారు హారాన్ని ఇవ్వండి అని మధ్య మధ్యలో అంటూ ఉన్నప్పుడు ఈ కవి ఏం చేస్తున్నాడంటే ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. అబ్బో చాలా బంగారు బహుమానాలు ఇచ్చేస్తున్నాడు. అలాగునే అతడు పొగడటం అయ్యింది. వెళ్ళిపోతున్న సమయంలో రాజుగారు చెప్పినట్లు మరి బంగారపు ఆభరణాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, కాసులు ఇవ్వాలి, ఇవ్వటం లేదండి. ఆ కవీశ్వరుని అడుగుతున్నాడు, అయ్యా కవి సార్వభౌమ, ఇంకా దేని కొరకు నిలిచున్నావు?
మహారాజా నీవు బహుమానాలు ఇస్తానన్నావు కదా, అవునా? నీవు నన్ను పొగుడుతూ ఉన్నావు అంతే తప్ప వాటి వలన నాకు వస్తు రూపంలో ఏది రాలేదు కదా. నా దగ్గర నిజంగా ఆ లక్షణాలు ఆ తత్వాలు ఉన్నా లేకపోయినా నీవు నన్ను పొగుడుతూ ఉన్నావు, ప్రైజ్ చేస్తూ ఉన్నావు. అలాగే నేను కూడా చేతలతో చేయకుండా నేను నోటితో నిన్ను ఇస్తాను అని చెప్పి పొగుడుతూ ఉన్నాను. నీవు నన్ను నోటితో పొగిడావు, నేను కూడా నోటితో ఇస్తానని చెప్పాను అంతే కదా అని గాలిలో 2 చేతులు చూపించాడట. అర్థమయ్యి ఉంటుంది కదా. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక ఎన్నో మాటలు, ఎన్నో ప్రామిసెస్, వాగ్దానాలు మనం చేయొచ్చేమో, కానీ నీ నాలుకతో కాదయ్యా. నువ్వే విధంగా చేయాలి? నువ్వు మాటలతో కాదయ్యా, మాటల గారడి అంటూ ఉంటారు. నువ్వు క్రియలతో నువ్వు చేయాలి. నీవు క్రియలతో నీవు చేయాలి, సత్యముతో నీవు చేయాలి. అది ప్రేమ. ఎందుకంటే గాళ్ళు మేడలు కట్టడం కదా, అది ఎవరికి ప్రయోజనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు ఉదయకాలం హెచ్చరిక చేస్తున్నాడు, చిన్న పిల్లలారా మాటలతో నాలుకతో కాదు, నువ్వు క్రియలతో సత్యముతో కూడా నువ్వు ఇదిగో దేవుని ప్రేమించు. అందుకని యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో దైవవాక్యం అంటుంది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ప్రభు ప్రేమించాలి అని చెప్పాడు కాబట్టి ప్రేమిస్తున్నాను అని నేను ఇదిగో లోకాన్ని ప్రేమించాను, లోకములో ఉన్నవాడిని ప్రేమించాను అంటే నీకు నువ్వు మోసపుచ్చుకున్నట్లే. ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ 2వ అధ్యాయము 16వ వచనంలో అంటుంది, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఉంటూ ఉన్నది. అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఎందుకు లోక సంబంధమైన వాటిని ప్రేమించొద్దు అంటున్నాడంటే ఇవన్నీ కూడా లోకములో ఉన్నవి, లోక సంబంధమైనవే. కాబట్టి 17వ వచనంలో దైవవాక్యం అంటుంది, లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. లోకములో ఉన్న ఆశలు అన్నీ కూడా అడి ఆశలు అయిపోతాయి, గతించిపోతాయి. నువ్వు ఏదైతే కావాలనుకున్నావో, ఏదైతే లోకములో పొందుకున్నావో అన్నీ ఏదో ఒక దినాన్న మటిమాయమైపోతాయి. కానీ దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచి. దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నది ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, చిన్న పిల్లలారా మీరు నాలుకతోనూ మాటలతోనూ కాక మీరు క్రియలతో దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని కార్యాలు చేస్తూ దేవుని ప్రేమించాలి. ఏమండి లోకాన్ని ప్రేమించాలండి, అదిగో పేదవారి ఆకలి తీర్చాలండి, వారి దప్పిక తీర్చాలండి, లేక వారు రోగి అయి ఉన్నారు వారికి సహాయం చేయాలి అనేసి నేను ప్రకటన చేయటం అనేది కాదు. ప్రభు ప్రేమను పొందినటువంటి నేను ఏదైతే ప్రకటిస్తున్నానో అది కొంతవరకు అవసరతలో ఉన్న వారికి నేను చేసి ప్రభు యొక్క ప్రేమను నేను చూపెట్టాలి. అదే మాట నాలుకతోనూ లేకుంటే మరి మాటలతో కాదు, క్రియలు చేసి నువ్వు చూపెట్టు అంటుంది ప్రభు యొక్క వాక్యము. ప్రియులారా, కాబట్టి దేవుని చిత్తము జరిగించుట ఎవరైతే జరిగిస్తారో వారు నిరంతరము నిలుస్తారు, మాటలు చెప్పేవారు కాదండి. ప్రియులారా, మరి యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఒకరిని ఒకడు ప్రేమింతము ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలగొచ్చున్నది. మానవుల్లో కూడా లోకములో అమితమైన ప్రేమ ఉంది. ఇప్పుడు తెలుసా మీకు?
కనిపించినప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తిని కరిగించే మాటలు వింటూ ఉంటాం. మళ్ళీ ఆ యొక్క సమయంలో ఒకరికి ఒకరు దాటి వెళ్ళిపోయేవనుకో కనీసం కళ్ళలోకి కూడా రాం. ఏమండి, తలంపులలోకి కూడా రాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము అంటుంది ఇక్కడ, మనము ఒకరిని ఒకడు ప్రేమింతము ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలగచ్చు అన్నది. మనుష్యుల మూలముగా మనము ప్రేమ అనేది కలిగింది, ప్రేమిస్తున్నాము అంటే అది లోకములో ఉన్నటువంటి ప్రేమ కలలా కరిగిపోతుంది. అందుకని ప్రకటన గ్రంథములో దేవుని వాక్యం అంటుంది, నీకున్న మొదటి ప్రేమ నువ్వు మర్చిపోయావు. విశ్వాసి కొరకు అక్కడ దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రభువు నిన్ను ప్రేమించినప్పుడు నీ మొదటి దినములు, నీ మొదటి పరిస్థితి, నీ మొదటి జీవితంలో అబ్బా ఎంత నిష్ఠగా ఉన్నావు, ఎంత ప్రభు ప్రేమ కొరకు ఇంతమందికి నువ్వు చెప్పావు. కానీ ఉండగా 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 ఈ యొక్క నువ్వు పొందుకున్నటువంటి ప్రేమ నీలో ఏమవుతుందంటే, పొందుకున్నావు కానీ నీలో దేవుని ప్రేమ నువ్వు మర్చిపోతున్నావు. ఆ ప్రేమను విడిచిపెట్టేస్తా ఉన్నావు. అది మనుష్యుల ప్రేమ, తరిగిపోయే ప్రేమ, చెరిగిపోయే ప్రేమ. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆ శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. జీవిస్తున్నాం అంటే అది శాశ్వతమైన ప్రేమ. అందుకే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, దేవుని యొక్క వాక్యము, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము. దేవుని చిత్తము జరిగించుట అంటే నీవు నాలుకతో కాదు, మాటలతో కాదు, క్రియలతో నువ్వు దేవుని బిడ్డలను ప్రేమిస్తే, దేవుని యొక్క చిత్తమును నువ్వు జరిగిస్తే నువ్వు నిరంతరము నిలుస్తావు. దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు నా యందు మీ మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తాను. అలాగే ప్రేమలో క్రైస్తవుడు నిలిచి ఉండాలి, ప్రభువులో క్రైస్తవుడు నిలిచి ఉండాలి. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే. ప్రేమించు ప్రతివాడు కూడా దేవుని వలన మనము జన్మించగలిగితే ఆత్మీయముగా మనము ప్రభువుని ప్రేమిస్తాం, ఇతరులను ప్రేమిస్తాం అని దేవుని వాక్యం. దాని యొక్క బహుమానం ఏమిటి? దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుని బిడ్డలను ప్రేమించినప్పుడు జరిగే మంచి ఫలితం ఏంటి అని ఆలోచన చేస్తే, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము ఇక్కడ 14వ వచనంలో చూస్తే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. సహోదరులను ప్రేమించుచున్నాము కాబట్టి ఎక్కడ నుండి ఎక్కడికండి? మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాం అని చెప్పి, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచిపోతాడు. చూసారు ఎంత భయంకరమైన మాట. ప్రేమ లేనివాడు మరణములో ఉండిపోతాడు, ప్రేమ కలిగిన వాడు మరణము నుండి జీవములోనికి అతడు దాటిపోతాడు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో దైవవాక్యం అంటుంది, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును మన కొరకు పెట్టెను కొరకు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో, ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరులను లేమి కొలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపనటువంటి వారి యందు దేవుని ప్రేమ అలా ఎలాగో నిలుచును. నువ్వు దేవుని ప్రేమ నాలో ఉంది అని అనుకుంటే, నీ పొరుగువాడు, నీ సహోదరుడు లేమిలో, కొరతలో, కష్టాలలో, ఇరుకులో, ఇబ్బందిలో ఉన్నప్పుడు వారిని ఆదుకొనకపోతే దేవుని యొక్క వాక్యం దేవుని ప్రేమ ఎలాగో నిలుస్తుంది.
అందుకని దైవవాక్యం అంటుంది లవ్ దై నైబర్, నీ పొరుగు వానిని ప్రేమించు అని దేవుని యొక్క వాక్యం. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనములో ఇక్కడ ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని అడుగుతూ ఉంటున్నప్పుడు 29వ వచనంలో అంటాడు, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు, ఇదిగో నీవు నీ దేవుడైన ప్రభు అద్వితీయ దేవుడు. 30వ వచనంలో నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైనటువంటి ప్రభువును నువ్వు ప్రేమింపాలి. ఇది మొదటి ఆజ్ఞ. ఆజ్ఞలలో ప్రధానమైన ప్రభు 2 చెబుతున్నాడు. రెండవ ఆజ్ఞ 31వ వచనములో ఇక్కడ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావు, అలాగే ఇతరులను కూడా, నీ పొరుగు వారిని, అవసరతలు ఉన్నవారిని నువ్వు ప్రేమించు. కాబట్టి వారికి సలహాలు ఉచితము అని చెప్పటం కాదు, కానీ వారి అవసరతలు కనీసము మనము తీర్చగలిగినట్లు ప్రభువు యొక్క ప్రేమను పొందుకున్న మనము కూడా క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపెట్టే వారముగా ఉండాలి. ఏ కాల్ టు లవ్, ప్రేమ కొరకు పిలువబడ్డాం. ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను ప్రేమతో పిలిచాడు. ముగింపుగా 2వ వాక్య భాగాన్ని ఆలోచన చేస్తే లూకా సువార్త 14వ అధ్యాయం 17వ వచనములో ఇక్కడ 2వ మాట కాల్ టు ఫీస్ట్, ఏ కాల్ టు లవ్ ఫీస్ట్ అన్నా. ప్రేమ విందు కొరకట దేవుడు పిలిచాడు, వారికి ఆహ్వానాన్ని పంపించాడు. వారు 3 రకాలు వాళ్ళు ఏమని చెబుతున్నారు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 17వ వచనములో అక్కడ పిలుపు వారికి ఇస్తే 18వ వచనంలో వారందరూ ఏకకంఠముతో ఏమని సాకులు నెపాలు చెబుతున్నారంటే, ఇక్కడ మొదటి వాడు అంటాడు, నేను పొలాన్ని కొన్నాను. ఇంకొకడు అంటాడు, 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను. మరి ఇంకొక వ్యక్తిని పిలిచినప్పుడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. చూసారా, విందు కొరకు అక్కడ యజమాని ప్రేమతో పిలిపించాడు, పంపించి దాసులను. 3 రకాల సాకులు వారు చెబుతూ ఉన్నప్పుడు యజమాని అంటాడు 21వ వచనములో, ఇదిగో నువ్వు వెళ్ళు వీధుల్లో కుంటి వారిని, గుడ్డి వారిని పిలువు. అయ్యా, అక్కడికి వెళ్ళాను, పిలిచాను, ఇంకా చాలా స్థలము ఉన్నది. అందుకని దేవుని వాక్యం అంటుంది, మనం అందరమును కూడా ఒక దినాన పరలోకపు విందులో పాల్గొవాలి. ప్రియులారా, లోకములో అనేక మంది గొప్పవారు ఇచ్చే విందును చూచి, అబ్బా 400, 500, 1000 ఐటమ్స్ ఇచ్చారండి, ఎంత లక్షల విలువైనటువంటి విందు. నిజమే, ఒక వ్యక్తి, ఒక ధనవంతుడు ఈ లోకములో అంత విలువైనటువంటి విందు ఏర్పాటు చేస్తే, పరలోకములో ప్రభు నీ కొరకు, నేను ప్రేమించే ప్రభు ఎటువంటి విందు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రభు తన ప్రేమ చేత అటువంటి విందుకు నిన్ను పిలిస్తే నీవు ఏ విధమైన సాకులు నువ్వు చెబుతూ ఉన్నావు? సాకులు చెబితే నాకు నష్టం తప్ప పిలిచినటువంటి వ్యక్తి దేవునికి కాదు కదా. అందుకే ముగింపుగా దేవుని వాక్యములో పిలువబడిన వారు అనేక మంది, ఏర్పాటు చేయబడిన వారు కొంతమంది. పరలోక రాజ్యములో అనేక మంది ప్రవేశించటానికి స్థలం ఉన్నది. నా యొద్దకు రండి, కమన్ టు మీ అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. కానీ మనం ఈ వ్యక్తుల వలె ఏం చేస్తున్నాం అంటే తప్పిపోతూ ఉన్నాం. మొట్టమొదటిదే కాల్ టు లవ్, గాడ్స్ లవ్, దేవుని ప్రేమతో పిలుస్తున్నాడు. రెండవది ఏ కాల్ టు లవ్ ఫీస్ట్, ప్రభు ఇచ్చే ప్రేమ విందు కొరకు పిలుస్తూ ఉన్నాడు. మనం ఎంతవరకు మన ప్రేమించిన దేవుణ్ణి ప్రేమిందాం. రెండవది, ఎంతవరకు దేవుడిచ్చే విందు ఆహ్వానములో అనగా పరలోకములో మనం ప్రవేశిందాం. ప్రభు రాకడ సిద్ధ ఉన్నది, సమీపంగా ఉన్నది. ఎప్పుడు సమీపిస్తుందో తెలియదు. భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం, వింటా ఉన్నాం. జాగ్రత్త. ప్రభు అనేక మందిని పిలుస్తున్నాడు.
తప్పిపోయిన వారిలో నీవు ఉంటావా, లేకపోతే పిలువబడిన వారిలో అక్కడ ప్రభువుతో విందులు పాల్గొన్నటువంటి వారిగా ఉంటావా? ఆలోచన చేద్దాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమను పొందుకుంటానికి, పిలుపుని అందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మోనాకు మారలా పుట్టించుము, సమాధి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. త్రియేక దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబము కొరకు వందనాలు, వారి బిడ్డల కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను కూడా నీ పరలోకపు దీవెనలతో ఆశీర్వదించండి. దేవా, నీవిచ్చినటువంటి వాక్యానుసారముగా జీవించటానికి కృప చేయండి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ సమయంలో తండ్రి నాయనా మంచి వాతావరణము కొరకు, నాయనా చల్లటి వాతావరణము కొరకు ప్రార్థిస్తాను. అందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. అలాగే చిన్న బిడ్డల కొరకు, వారి తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారి యొక్క నాయనా ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూస్లో తోడుగుండండి. ఎంసెట్, నీట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు జయము కలుగు చేయండి. డిఎస్సి పరీక్షలు రాసినటువంటి బిడ్డలు, రాస్తున్నటువంటి బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు అనుగ్రహించండి. ప్రమోషన్స్లో ఉన్నటువంటి వారికి నాయనా మరి మంచి ప్రమోషన్స్ అనుగ్రహించండి. స్వదేశ విదేశాల్లో ఉన్న విశ్వాసుల యొక్క క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రయాణాలలో ఉన్న వారికి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవ కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగు చేయండి. నాయనా, వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఎవరు తండ్రి ఉదయకాలమునైనా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అవసరతలు కలిగి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనలు తగిన ప్రత్యుత్తరము దాయిచ్చే. యాక్సిడెంట్స్ అయినటువంటి బిడ్డలను తండ్రి నాయనా నీవే త్వరలో నాయనా వారిని ముట్టి నాయన స్వస్థపరిచి లేవనెత్తమని, ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే ప్రభువా, ఇదిగో ఆర్థోపెటిక్ ప్రాబ్లంతో ఉన్న వారిని స్వస్థపరచండి.
అలాగే హార్ట్ ప్రాబ్లంతో ఉన్న వారిని తండ్రి, గుండె బలహీనతతో ఉన్న వారిని కూడా స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. నాయనా మన దేశము కొరకు నాయనా ఇదిగో తండ్రి, ప్రభుత్వము కొరకు, అధికారుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా నీ పరిచర్య అనేక మందికి చేరటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఒకసారి ప్రభా, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా నీ పరిశుద్ధాత్మతో నింపి నీ పరలోకపు దీవెనలు వారిపై కుమరించమని మరి ఒకసారి తండ్రి, జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు పరలోకపు ఆశీర్వాదాలతో నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దాయిచ్చే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించం, శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించం. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలనేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్.